హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళకైతే థ్యాంక్ యూ సో మచ్. ఒకవేళ కనుక మీకు కంటెంట్ నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్. సో ఈ వ్లాగ్ మొత్తం అయితే మేము తిరుపతి, అరుణాచలం, శ్రీకాళహస్తి ట్రిప్ అయితే వేసాము. ఎందుకంటే అప్పుడు మనకి సాఫ్ట్వేర్ వాళ్ళకి 1 వీక్ హాలిడేస్ వచ్చి ఉండే కదా క్రిస్మస్ టైంలో. సో మేము ఆ టైంని మంచిగా కొంచెం డివోషనల్ ట్రిప్కి యూజ్ చేసుకుందాం అనుకున్నాం. సో అందుకని ఇంకా అంతా అన్ప్లాన్డ్ యాక్చువల్లీ. సో వెంటనే మంచిగా అరుణాచలం, తిరుపతికి అయితే వెళ్ళొద్దాం అనేసి ఫిక్స్ అయిపోయి ఇంకా టికెట్స్ బుక్ చేసుకున్నాం. యాక్చువల్లీ ఫస్ట్ ట్రైన్కి చేసుకున్నాము. అదేంటంటే మాది అన్ప్లాన్డ్ కాబట్టి 2 డేస్కి ముందే మేమైతే బుక్ చేసుకున్నాం. బికాస్ ట్రైన్లో మనకి ఇంకా వెయిటింగ్ లిస్ట్ అది ఇది ఉంటుంది కదా. నార్మల్గా మా బావ వాళ్ళతో కూడా అంటే కొంచెం ఇన్ఫ్లుయెన్స్ యూస్ చేసి ట్రై చేసాము, బట్ అవ్వలేదు. ఇంకా తర్వాత చేసేదేం లేక ఇంకా బస్ అయితే బుక్ చేసుకున్నాం. బట్ ఏ మాట కామాట బస్ కూడా చాలా కంఫర్ట్ ఉండింది. ఏంటంటే 8 అవర్స్, బట్ మాకు ఎక్కడ కూడా అంత డిస్కంఫర్ట్ అనిపించలేదు. అది బస్లో అయితే మాకు ఈచ్ పర్సన్ 1500 అరౌండ్ 1560 రూపీస్ అలా పడింది. సో 2 పర్సన్స్కి 3000 అనుకోండి అలా. సో మేము మార్నింగ్ తిరుపతికి రీచ్ అయ్యేసరికి 3:30 అయింది. సో తిరుపతిలో ఏంటంటే మేము స్పెషల్ దర్శనం బుక్ చేసుకోలేదన్నమాట. సో అక్కడ ఏమంటే మనకి బస్ స్టాప్లో బస్ దిగ్గానే మనకి ఏంటంటే విష్ణు నివాసం లేదంటే శ్రీనివాస కాంప్లెక్స్ అని ఉంటుందండి. అంటే విష్ణు నివాసం ఏంటంటే ఎవరైతే ట్రైన్ ప్రిఫర్ చేసి తిరుపతిలో దిగుతారో వాళ్ళకి అక్కడ విష్ణు నివాసం వెళ్ళి తీసుకోవచ్చు. అండ్ భూదేవి నివాసం అని ఇంకొకటి కూడా ఉంటుందంట, నాకు ఐడియా లేదు. మేమైతే బస్సు దిగిన తర్వాత కొంచెం ఒక 300 మీటర్స్ నడిస్తే శ్రీనివాస కాంప్లెక్స్ అని వచ్చింది. ఇంకా దాంట్లోకి వెళ్ళి ఆధార్ కార్డ్ చూపించేసిన తర్వాత మనని స్కాన్ చేస్తారు. తర్వాత మనకు ఒక టికెట్ అనేది ఇస్తారు. అందులో మన స్లాట్ కూడా ఉంటుంది అనమాట. ఇంకా మేము తర్వాత అల్పిరికి వచ్చేసి ఇంకా మా లగేజ్ అంతా స్కాన్ చేయించుకున్నాం. ఇక్కడ ఏంటంటే మొత్తం మనకి క్లోజ్డ్ బ్యాగ్సే ఉండాలండి, అదొకటైతే చెప్తాను. తర్వాత లగేజ్ పైకి పంపించాక మేమైతే కాలినడకన స్టార్ట్ చేసినాము. యాక్చువల్గా అయితే నేను నడుస్తాను అసలు అనుకోలేదు. బికాస్ అరౌండ్ 500,000 స్టెప్స్ ఎక్కగానే నాకు ఎనర్జీ ఫుల్ డ్రాప్ అయిపోయింది, డీహైడ్రేట్ అయిపోయాను. సో మధ్యలో అలా సోడా అండ్ వాటర్ ఇంకా కొంచెం జ్యూసీ ప్రోడక్ట్స్ తినుకుంటూ మెల్లగా ఎనర్జీ తెచ్చుకొని అయితే స్టెప్స్ అయితే ఎక్కినాం. ఇంకా మధ్యలో 2000 స్టెప్స్ అలా వచ్చిన తర్వాతకి నాకైతే కంప్లీట్గా ఎగ్జాస్ట్ అయిపోయినా. ఇంకా అప్పుడు చేసేదేం లేక గోవిందా అనుకుంటే ఇంకా హెడ్సెట్ పెట్టుకొని పాటలు వినుకుంటూ అయితే మళ్ళీ స్టార్ట్ చేసినాము. మధ్యలో యాక్చువల్లీ ఫుడ్లో చాలా ఉంటాయి అన్నమాట మనం తినడానికి కూడా. ఒకవేళ మనకి కొంచెం టైర్డ్ అయిపోయినా రెస్ట్ తీసుకోవచ్చు అండ్ అక్కడ ఫుడ్ తిని మళ్ళీ స్టార్ట్ అవ్వచ్చు, ప్రాబ్లం ఏమి ఉండదు. అండ్ మనకి వాటర్ ఫెసిలిటీ అండ్ వాష్రూమ్ ఫెసిలిటీ కూడా మనకు త్రూ అవుట్ మనకి ఆ నడిచే అంత కాలినడకన ఆ వే మొత్తం మనకి వాష్రూమ్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి. ఎక్కడ ఇబ్బంది పడేది ఏమి ఉండదు. కాకపోతే మేము చేసిన తప్పు ఏంటంటే ఫాస్ట్గా ఏదో ఫినిష్ చేయాలి అన్నట్టుగా అయితే చేసాము. ఎందుకంటే రూమ్ బుక్ చేసుకోలేదు. సో మనకి ప్రేయర్గానే రూమ్ బుకింగ్ చేస్తే కనుక మనకి ఇబ్బంది ఏమి ఉండదు అనమాట. సో మాకు లేదు కాబట్టి త్వరగా ఫినిష్ చేసుకుని పైకి వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి పైన కొండ మీద ఇంకా టెంపుల్స్ ఉంటాయి కదా. సో మాకు మార్నింగ్ 3 AM నెక్స్ట్ డే 3 AM స్లాట్ వచ్చింది కాబట్టి ఆ లోపు చాలా కవర్ చేద్దామని ఇంటెన్షన్తోనైతే ఫాస్ట్గా వెళ్ళినాము. బట్ అలా వెళ్ళడం వల్ల కొంచెం అయితే ఇంకా ఎనర్జీ ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంది, బట్ దట్స్ ఓకే. తర్వాత మనకి వెళ్తుంటే గాలిగోపురం అండ్ మనకి ఫేమస్ ఆంజనేయ టెంపుల్ కూడా వస్తుంది. సో అక్కడ ఎవరైనా ఏదైనా కోరుకునే వాళ్ళైతే గంట కట్టి కోరుకున్నట్టయితే నెరవేరుతుందని అక్కడ అందరి నమ్మకం. బట్ మేమైతే ఇంకా చెప్పాను కదండి, టకా దర్శనం అయితే చేసుకొని దేవుణ్ణి మళ్ళీ పైకి వెళ్ళిపోయినాము. మధ్యలో ఒక దగ్గర బ్రేక్ఫాస్ట్ చేసి ఉండే తర్వాత ఇంకా మళ్ళీ 3500 స్టెప్స్ అయిపోయిన తర్వాత ఒక ఆల్మోస్ట్ అరౌండ్ 2 to 3 కిలోమీటర్స్ వాకింగ్ అయితే ఉంటుంది. సో అది అయిపోయిన తర్వాత ఇంకా లగేజ్ పిక్ చేసుకున్నాము. అప్పటికే పైకి వెళ్ళిపోయింది లగేజ్. సో లగేజ్ పిక్ చేసుకున్న తర్వాతకి ఇంకా మేము ఏంటంటే మనకి అక్కడ 50 రూపీస్ నుంచి రూమ్స్ అయితే స్టార్ట్ అవుతాయి తిరుపతి కొండ పైన. సో అలా రూమ్ సర్చింగ్ కోసం వెళ్తే ఇంకా క్యూ అయితే చాలా ఉండింది. సో ఆ లోపు నేనైతే కాసేపు రెస్ట్ తీసుకున్న కూర్చొని. ఇంకా మా హస్బెండ్ వెళ్ళి టికెట్ క్యూలో అయితే నిలబడి చాలాసేపు ఉండి తీసుకున్నాడు అనమాట. బట్ తర్వాత దర్శనం అయితే చాలా బాగా అయింది. మేము అరౌండ్ 12:30 AM లోపలికి వెళ్తే 3:30 అలా బయటకు వచ్చేసినాం. ఇంకా ఫాస్ట్గా ఆ లడ్డు కూడా తీసేసుకొని ఇంకా మేమైతే అరుణాచలం స్టార్ట్ అయిపోయినాం. యాక్చువల్గా మాకు ఇక్కడ కూడా గిరి ప్రదక్షిణ చేద్దామని
ఉండింది. బట్ మాకేంటంటే తిరుపతిలోనే ఆల్మోస్ట్ కాలినడకన లైక్ 12 కిలోమీటర్స్ నడిచాం కదా. సో మాకు అక్కడే ఎగ్జాస్ట్ అయిపోయినాం అనమాట. సో ఎనీవేస్ లైక్ మళ్ళీ బస్ బుక్ చేసుకొని మేము తిరుపతి టు అరుణాచలం వచ్చినాము. ఈచ్ పర్సన్కి మాకు 460 రూపీస్ పడింది లగ్జరీ బస్ అయితే. తర్వాత ఇంకా వచ్చి బస్ స్టాండ్ దగ్గర రూమ్ తీసుకున్నాం అనమాట. లైక్ అది వాసవి ట్రస్ట్ అని సంథింగ్ ఏదో ఉండే, నేమైతే మర్చిపోయాను. అదేంటంటే వాళ్ళు మాకు 1000 రూపీస్ తీసుకున్నారు ఆ రోజుకి. ఇంకా మేము వెంటనే ఫ్రెష్ అప్ అయిపోయి అక్కడే తినేసి ఇంకా టెంపుల్కి అయితే వచ్చినాము. ఆ రోజు ఏమో తెలియదు కానీ జనరల్లీ తొందరగానే దర్శనం అవుతుందని విన్నాం. బట్ ఆ రోజు పబ్లిక్ చాలా ఎక్కువగా ఉన్నారు. సో మాకైతే ఆల్మోస్ట్ 5-6 అవర్స్ పట్టింది. బట్ ఆ 5-6 అవర్స్ గ్యాప్లో అయితే మాతో పాటు లైన్లో అయ్యప్ప స్వాములు కూడా ఉండే అనమాట. సో వాళ్ళు కొంచెం దేవుడి మంత్రాలు కానీ అండ్ ఇట్లా మనకి చాంటింగ్ చేసి ఉండేవాళ్ళు. సో అట్లా చేసినప్పుడు మాకు కూడా టైంపాస్ అయింది. అంటే లైక్ దేవుడిని స్మరిస్తూ క్యూలో అయితే ఆ 5 అవర్స్ అలా ధ్యానించుకుంటూ అండ్ నార్మల్గా వాళ్ళు కూడా చెప్తుండే అనమాట శబరి ఎలా ఉంది, తర్వాత ఇంకా వాళ్ళు ఏ డివోషనల్ ట్రిప్ అయితే వేసారో వాళ్ళు కూడా అవి చెప్తా ఉండే. సో అలా టైంపాస్ చేసి మొత్తానికైతే దేవుడు మంచిగా దర్శనం అయ్యిండు మాకు. సో అయిపోయిన తర్వాత అమ్మవారిని కూడా దర్శనం చేసుకొని బయటకు వచ్చినాము. ఇంకా మళ్ళీ ఒక 1 అవర్ అలా రెస్ట్ తీసుకొని గిరి ప్రదక్షిణకి పోనీ కాలినడకనైతే వెళ్ళట్లేదు కదా, సో ఆటో ప్రిఫర్ చేద్దాము, అట్లీస్ట్ మనకు చూసినట్టు కూడా ఉంటుంది కదా అనుకున్నాము. ఈ అరుణాచలంలో గిరి ప్రదక్షిణ అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మనకైతే కుదిరితే ఖచ్చితంగా గిరి ప్రదక్షిణ చెయ్యమనే చెప్తాను నేనంటే. అది మనకు సాక్షాత్తుగా శివుని చుట్టూ ప్రదక్షిణ చేస్తే మనకి ఎంత ఫలితం వస్తుందో అంత ఫలితం వస్తుంది. మేమైతే చేయలేకపోయాం, దానికి చాలా ఫీల్ అయిపోయినాం. బట్ ఇంకా మరీ వచ్చినందుకు అది కూడా చేయకపోతే బాగుండదు కదా అని ఇంకా ఆటో ప్రిఫర్ చేసుకొని గిరి ప్రదక్షిణ అయితే చేసినాము. మనకి ఏంటంటే అష్టలింగాలు ఉంటాయి అన్నమాట. అందులో ఏంటంటే ప్రతి ఒక్క లింగానికి ఒక ప్రాముఖ్యత ఉంటుంది. సో మనం ప్రతి ఒక్క లింగాన్ని దర్శించుకోవాలి. అండ్ అవే కాకుండా మనకి చాలా అంటే చాలా సో మనకి అరుణాచలం వెళ్తే స్కిప్ చేయకుండా ఉండండి అంటే నేను ఏం చెప్తాను అంటే గిరి ప్రదక్షిణ. అండ్ దాంతోపాటు మనకు చాలా అంటే చాలా ఫేమస్ టెంపుల్స్ ఉంటాయి. ప్లీజ్ వెళ్ళిన వాళ్ళైతే అస్సలు మిస్ కాకండి. నేను ఇంకో వ్లాగ్లో ఫుల్ డీటెయిల్స్లో లైక్ అరుణాచలంలో ఏమేమి కవర్ చేయాలి అన్న పాయింట్ అండ్ మనకి ఏ ప్లేసెస్ చూడాలి అండ్ వాటి ఇంపార్టెన్స్తో కూడా నేను ముందుకు వస్తాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.